ఉపేంద్ర, వివేక్, వాసు, మధులత. అందుకే ఎక్కువ చదువుకోకూడదు అనేది. హ్యాపీగా మనతో పాటు ఉండే పని అక్కడ. అరే మనోడు పక్క సీట్ ఎవరనుకుంటున్నారు? మధులత 23F. ఎరా ఆంటీ అయితే బెటర్ నీకు. ఎవరైతే ఉందిరా, వాసుకి ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. టైం మినిట్ ఉందా? ఓకేరా, జాగ్రత్త. చెప్పాల్సింది నేను రా. ఓకేరా, బాయ్. ఇలా ఫోన్ చేయరు. ఓకే, ఓ ప్రాజెక్ట్ వర్క్ మీద వాసు 2 months ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. రసా ఎక్కడ? కెమిస్ట్రీ లెక్చరర్ ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ సీమంత్ ఫంక్షన్ అంటే వచ్చాను. అంటే అటెండ్ అవ్వకపోతే ఫీల్ అవుతారని. రే, కొన్ని ఫంక్షన్కి వెళ్ళకపోతే ఫీల్ అవుతారు, కొన్ని ఫంక్షన్కి వెళ్తే ఫీల్ అవుతారు. పెట్టు ఫోన్. యాదవ్ రే సతీష్, సరదాగా బయట సంప్రదిస్తున్న వినియోగదారుడు ఈ సమయంలో 6th పెగ్ లో ఉన్నాడు. దయచేసి రేపు మధ్యాహ్నం ప్రయత్నించండి. आप जिस व्यक्ति को संपर्क कर रहे हो वो इस वक्त 6th पेग में मौजूद है. कृपया कल मध्याह्न ट्राई कीजिए. अरे चीड़ गिंजलो चिल्लाडलो ఎవరో చూడు. రేయ్ రేయ్ దగ్గర. ఓకే అండి, పర్లేదు చిన్నది. హే సారీ, సడన్ గా వచ్చేసరికి. ఇట్స్ ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం. ఇట్స్ సో క్యూట్. ఓకే బాయ్. అయ్యో సారీ, నిజంగా చూసుకోలేదు. ఇట్స్ ఓకే అండి, పర్లేదు. అది సేఫేగా. నాదే ఉందండి మనిషిని. ఉంటే ఎంత పోతే ఎంత. హే ఇదేంటి? చిన్నదబ్బండి, పర్లేదు. చిన్నదేంటి? కమ్. ఎక్కడికి? అనుమానంతో తన రెండో భర్తని మొదటి భర్త సహాయంతో చంపేసిన భార్య. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు ఉన్నారా? ఓకే. హలో డాక్టర్. రండి రండి, ఏమైంది? బైక్ మీద నుంచి కింద పడ్డాను డాక్టర్. నో ప్రాబ్లం. నో ప్రాబ్లమ్. నేర్స్ జ్వరం వచ్చినట్టుంటే పక్క హాస్పిటల్ లాగా వెళ్ళింది. 1 minute. ఏమండి, నేను లైఫ్ లో ఇంకేం చూడలేదండి. కనీసం లవ్ కూడా చేయలేదు. ఇక్కడ తీసుకొచ్చారేంటండి? ప్లీజ్ కమ్. ఏం చేస్తున్నారండి? హలో, ఏమండి ఏం చేస్తున్నారు? డోంట్ వరీ, ఐమ్ హౌస్ సర్జన్. ఓ, నన్ను ఉద్దేశం కుక్క పిల్ల దగ్గరికి వెళ్తే ఏ బ్లూ క్రాస్ మెంబర్ అనుకున్నా. డాక్టరా? టించర్, కాటన్, బ్యాండేజ్. ఆ పైన రేఖలో ఉంటుంది చూడు. సీజర్స్. మోనోసెఫ్. లైఫ్ లో పోస్ట్ ఏమంటున్నాడు ఆ పేరు?
నేను రెగ్యులర్ గా వాడే ఇంజెక్షన్ ఒకటి ఉందమ్మా, అది కూడా బాగా పనిచేస్తుంది. పెన్ను. నో ప్రాబ్లం, రేపైనా చేయించుకోవచ్చు. ఓకే డాక్టర్ ఫీజు ఎంత? 5 నో 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 ప్లీజ్ ఐ పే. పర్లేదండి. నా వల్లే కదా ఇదంతా. ఏమండి పర్లేదు, నేను ఇస్తాను. వద్దొద్దు, నేనే డాక్టర్ మీరు తీసుకోండి. ఏం చేసాడని తీసుకుంటాడండి ఫీజు? నిలబడి చూసాడు అంతే కదా. అయినా మీ కళ్ళకి మా డాక్టర్ గారు ఎలా కనపడుతున్నారండి? ఆయన ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయినా నేను తట్టుకోలేనాడు. మేడం గారు మీరు వెళ్ళిపోండి, సార్ని తీసుకుని అర్జెంట్కి వెళ్ళిపోండి. కరెక్ట్ గా చెప్పాను కదా సార్? ఆ డాక్టర్ ఏంటండి బాబు? సారీ, ఇట్స్ ఓకే. టేక్ కేర్, యూ బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఏం లేదు, ఇంటికి వెళ్ళాక అడుగుంటే బాగుండు, ఎందుకు అడగలేదు అని అలా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది, అందుకే అడిగేస్తున్నాను. మీ పేరు? మహా. అభి. గుడ్ నైట్. గుడ్ నైట్. పేరుతో పాటు కులం గోత్రం కూడా తెలుసుకోవాల్సిందిరా. గుడికెళ్ళినప్పుడు అర్చన చేయించేవాడు. లేకపోతే ఏంటి బాబాయ్, ఐఎమ్ సో అండ్ సో, వాట్ డ్యూ డూ, హౌ డ్యూ డూ, లెట్స్ మీట్ అన్నాడంటే పని అయిపోయేది. ఇప్పుడు చూడు. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ రా, వైజాగ్ లో కామన్ గా టైం స్పెండ్ చేసే ప్లేస్లన్నీ మనకంటే ఎక్కువ ఎవరు తిరుగుంటారు. అలాంటిది మనకు కూడా ఎక్కడ తగలేదంటే డెఫినెట్ గా. నీకొచ్చిన వైరల్ ఫీవర్ కి రీజన్ మాత్రం వైజాగ్ అమ్మ అయితే కాదు. ఏంట్రా సాయిళ్ళు? నిజమే కదా బాబాయ్. అయినా జరిగింది ఏదో యాక్సిడెంట్ అన్నట్టు కాకుండా తన వల్ల నీకేదో నేషనల్ అవార్డు వచ్చినట్టు 3 రోజుల నుంచి ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు అంటే నీకేదో అయిందిరా. సరేరా, ఇక నుంచి తన గురించి మాట్లాడటం మానేస్తాను, ఓకేనా? కదా సేమ్ టు సేమ్ నాకు ఇలాగే అనిపిస్తుందిరా. ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఇవాళ నుంచి మందు మానేద్దాం అనుకుంటా. అవుతుందా? సాయంత్రం రావడం ఆలస్యం, బాటిల్ ఎత్తుకుంటూ వెళ్ళిపోవట్లా. ఇది అంతే. హాయ్. హాయ్. హాయ్ నాది. ఏరా తనేనా? మ్మ్. ఇందాకే కదరా అమ్మాయి గురించి మాట్లాడినాడు. అది మనతో డాల్డా, తనతో కాదు. ఓ ఎలా ఉంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉందండి. 3 రోజుల నుంచి అసలు నిద్రే లేదు, ఒకటే ఆలోచన. ఏంటి? అదే చేయనొప్పి ఎప్పుడు తగ్గుద్దా అని. జస్ట్ మార్నింగ్ నుంచి ఐమ్ ఫీలింగ్ బెటర్. ఓకే, అనుకోలేదు మళ్ళీ కలుస్తా అని. నేను మాత్రం అనుకుంటూనే ఉన్నాను కలిస్తే బాగుండాలి. అదే నేను బానే ఉన్నాను తెలిస్తే యాజ్ అ డాక్టర్ గా యూ ఫీల్ బెటర్ కదా అని. ఓ ఓకే. ఐస్ క్రీమ్? షూర్. ప్రియా, నువ్వు తినిపిస్తుంటే కరుగుతుంది కప్పులో ఐస్ క్రీమ్ కాదు, నా గుండె. ఐ లవ్ యూ ప్రియా. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ టూ మచ్. ఎలారా? తెల్లగా ఉంటే సరిపోదు బ్రదర్, టాలెంట్ ఉండాలి. ఏయ్ ఏయ్ హే, Jealous. ఆర్డర్ సార్. అలా బెల్జియన్ డార్క్ చాక్లెట్ పైన కొంచెం నట్స్ చాక్లెట్ సాస్. ఓకే సార్. పోయు ఏదో ఒకటి చెప్పేయండి. మీకే ఇష్టం నాకేం తెలుసండి. బటర్ స్కాచ్. ఎస్ మ్యామ్. సో ఎక్కడ వైజాగ్ లో? పక్కన గర్ల్స్ హాస్టల్. జస్ట్ 1 వీక్ అయింది ఇక్కడికి వచ్చి. ప్రాపర్ కాకినాడ. మీరు? ఇక్కడే మొన్నే ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాశాను, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూస్తుంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తానట్లేదు, రిజల్ట్ ఏదైనా పర్లేదన్నట్టున్నారు. అదేంటి? అంటే జుట్టు గడ్డం చూడగానే అర్థమైంది. డెఫినెట్ గా బాగా చదివి మంచి మార్క్స్ తో పాస్ అయి ఉద్యోగానికి వెళ్లే రకం అయితే కాదు.
ఇంకేదో అయి ఉంటుందని. బట్ ఇలా గిటార్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? అంటే నాకు ప్లే చేసి నచ్చలేదా? నో నో నో, ఇట్స్ నైస్. బాగా ఇష్టం. అలాగని ఇదే నా ప్రాణం, నా ప్యాషన్, నా ఫ్యూచర్ నేను అన్నగాని రేపు నా ఫ్యూచర్ ఏదైనా దీన్ని మాత్రం వదలను. ఇట్ ఆల్వేస్ బి పార్ట్ ఆఫ్ మై లైఫ్. మరి మహాకి? మహా అంటే మీరు అనుకునేంత పెద్దోళ్ళం కాదు, అలాగని నువ్వు నీకు అని పిలుచుకునేంత పెద్ద పరిచయం లేదు. సో మహా అని పిలిస్తే బెటర్గా ఉంటుంది అనిపించింది. పైగా మంచి పేరు మహా. నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? ఎక్స్క్యూజ్ మీ, బటర్స్కాచ్ చెప్పాను. స్ట్రాబెరీ? సారీ మ్యామ్, బై మిస్టేక్. ఇట్స్ ఓకే, పర్లేదు. తమ్ముడు ఒక నిమిషం సార్, ఇది తీసుకెళ్ళి తనేం అడిగిందో అది పట్టరు. అర్థమేలా చెప్పానా? ఓకే సార్. పర్లేదేంటి, ఆడన ప్రసాదం పెడుతున్నాడు ఏంటి పెట్టింది నేటానికి? ఇష్టం లేనప్పుడు ఎందుకు అడ్జస్ట్ అవటం? ఐఎమ్ సారీ, నాకు అనిపించింది ఏదో. ఇట్స్ ఓకే. అడ్జస్ట్ అవ్వడం అలవాటు అయినప్పుడు ఇష్టాల గురించి ఆలోచించడం అనవసరం. ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి పిచ్చి. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనే మాట చాలా చిన్నదవుతుంది. వితౌట్ మ్యూజిక్ మై డే విల్ బి మిస్టేక్. నచ్చిన ప్రపంచంలో బతకాలని ప్రపంచంలో చాలా మందికి ఉంటుంది. బట్ ఆ అదృష్టం దేనికైనా రాసి పెట్టుండాలి. ఇంజెక్షన్ చేయించుకున్నారా? కేజీహెచ్ ఎనీ టైం, రేపు ఫ్రీగా ఉన్నప్పుడు. ఓకే. ఏం కాదులేరు నాన్న, తగ్గిపోతులే. ఏమైంది? టీ తీసుకెళ్తుంటే కాలు స్లిప్ అయి కింద పడ్డానక్క. గ్లాసులు పైలిపోయాయి. ఓనర్ కి కోపం వచ్చింది. వేడి నీళ్ళు తీసుకొని కాలు మీద పోస్తాడక్క. మెల్లగక్క. కొబ్బరి నూనె రాస్తే పోతుందన్నానక్క. మా అమ్మే వినలేదు. అక్క తొందరగా కట్టక్క, అరగంటలో ఒక్కడ లేకపోతే ఓనర్ చంపేస్తాడు. 2 రోజుల దాకా ఎక్కడికి కదలకూడదు. 2 రోజులా? ఇంకంతే అక్క. ఓనర్ అమ్మా, ఓనర్ అమ్మా ప్లీజ్, భయమేస్తుందమ్మా ప్లీజ్ అమ్మా మాట్లాడమ్మా. అన్నా అలా వినపడదన్నా, స్పీకర్ ఆన్ చేయాలి. ఎక్కడ తెచ్చారో చెత్తనా కొడుకా? హలో, ఎవరా? మీకు పిల్లలు ఉన్నారండి? ఇద్దరు. ఏం చేస్తుంటారు? పెద్దోడు 5, చిన్నోడు 3. అయితే అందులో ఒకటి మాన్పించేసి మీ దగ్గర పనిలో పెట్టుకోండి. రేపటి నుంచి మీ అబ్బాయి పనిలో కాకుండా బడిలోకి వెళ్తే ఇలా భయపడాల్సిన అవసరం ఉండదు కదండి. అమ్మో, స్కూలా? వద్దన్నా ప్లీజ్. ఓనర్ వారానికి ఒక్కసారే కొడతాడు, కానీ టీచర్ రోజుకి ఒక్కసారైనా కొడుతుందంటగా మా అమ్మ చెప్పింది. స్కూల్ అని గోల్ చేస్తుంటే అలా చెప్పాను బాబు, తప్పలేదు. కొట్టదని చెప్తాను లేరా, బాగా చదువుకుంటావా? చదువుకుంటానన్నా. నెక్స్ట్ వీక్ జాయిన్ అవుతాడు. ఫార్మాలిటీస్ ఉంటే దగ్గర చూసుకోండి. థ్యాంక్ యూ. హే, ఇక్కడున్నావా? ఉషా నా ఫ్రెండ్. అభి. హాయ్. గిటార్ పార్టీయేగా, గెట్ ఆఫ్ చూస్తేనే అర్థమవుతుంది. మహా, రేపు సండే వాట్ ప్లాన్స్? ఓ, రేపు సండేనా? అది బాస్, తనదో ప్రపంచం లేండి. పార్టీస్ ఏమన్నా ఉంటే చెప్పండి, పరిచయం లేకపోయినా పర్లేదు, అక్కడికి వచ్చి చేసుకుంటా. పార్టీస్ పెద్ద అలవాట్లేదండి. అవునా? మరి ఫ్రీడమ్ లో ఏం చేస్తుంటారు? I have a music band here, so we just chill. బ్యాండా? మీరిద్దరే అనుకున్నా, ఇంకా ఉన్నారా? ఏ ఉషా. ఓకే దెన్, బాయ్. మా రేపు ఫ్రీ అయితే ఒకసారి బ్యాండ్ దగ్గర రావచ్చుగా, ఇట్ బి ఫన్.